ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశం నంబర్ 1, చంద్రబాబును తిట్టిన వాళ్ళకే మళ్ళీ పదవులు ఇస్తున్నారు. మళ్ళీ ఏకంగా నిబంధనలు సహకరించకపోయినా సరే సర్వీస్ పొడిగిస్తున్నారని చెప్పేసి బుడితి రాజశేఖర్ విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి. ఆయన గతంలోనే 2014-19లో అనేక సార్లు బాబుని తిట్టాడు. అయినా కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వే కావాలని ప్రేమ కురిపించుకుంటూ మరి దీన్ని అతి మంచితనం అనాలా ఇంకేమనాలని చెప్పేసి ఈరోజు వార్తా కథనాల సారాంశం. ఎందుకు ఇలా జరుగుతోంది? రోజు అసంతృప్తి ఎవరో ఒకళ్ళు వ్యక్తం చేస్తున్నా, సోషల్ మీడియాలో ప్రతి అంశం మీద కొంత రచ్చ అవుతున్నా సరే అదే పంధాలో ఎందుకు ప్రభుత్వం పెడుతోంది అనేది ఒక ప్రశ్న. సో దానికి మనం లోతుల్లోకి వెళ్ళి చర్చించే ప్రయత్నం ఒక పక్క చేద్దాం. ఇక మరో అంశం, బోరుగడ్డ నిన్న కోర్టులో పరాభవం కానివ్వండి, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉంటేనే బెటర్, కొన్నాళ్ళు అలాగే వదిలేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే బోరుగడ్డ ఓకే, సరే తిట్టాడు, బూతులు తిట్టాడు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ చాలా నేరాలకు పాల్పడ్డ వాళ్ళు, చాలా కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకన్నా దారుణంగా ప్రవర్తించినటువంటి వాళ్ళకి మాత్రం చాలా సింపుల్గా అరెస్టులు కాకుండా బెయిల్ రావటం కానివ్వండి, లేదంటే రిలీఫ్లు దొరకటం కానివ్వండి మనం చూస్తాం. ఇదేంటి సెలెక్టివ్గా ఎక్కడో మారిపోతోందే పరిస్థితి వ్యవస్థ అనే ఒక కామెంట్లు కూడా వస్తున్నాయి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అనేది రెండో అంశంగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక 3, మనం నిన్నే వార్తా కథనాలు చూసాం. సజ్జల పెద్ద ఎత్తున అటవీ భూములను ఆక్రమించి మరీ అక్కడ దందా సాగిస్తున్న వైనం సోదరులతో సహా కలిసినది ఒక పక్క నిన్నొస్తే, ఈరోజు సూపర్ స్వామిగా పిలువబడ్డటువంటి వైవి సుబ్బారెడ్డి 4 ఏళ్లలో 4 లక్షల బ్రేక్ దర్శనాలు ఇప్పించుకున్నాడట తన వాళ్ళకి, చైర్మన్ హోదాలో ఉండి. తిరుమలను అడ్డంగా దోచేశారని చెప్పేసి కూడా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. మరి అసలు వీళ్ళని ఏం చేయాలంటారు? అసలు ఇంకా తవ్వితే ఇంకెన్నో విషయాలు బయటపడతాయో తెలియని పరిస్థితి. సో ఇక మరి ఈ పరాకాష్ట ఇక్కడితో ఆగిపోతుంది, ఇంకా కొనసాగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ముచ్చటైనటువంటి 3 అంశాల్లో మొదటగా రాజశేఖర్ అంశం, ఆయనకి సర్వీస్ పొడిగింపు అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? నిన్న అంటే మొన్న పదవీ విరమణ చేసిన బుడితి రాజశేఖర్ గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం పాటు సర్వీస్ పొడిగింపు అనుమతి తీసుకోవటం, ఆ వెసులుబాటు కల్పించడం అనేది మాత్రం చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నది వాస్తవం. ఇవాళ పేపర్లో కూడా పతాక శీర్షిక అదే, చంద్రబాబుని తిట్టు పదవి పట్టు. ఇవాళ నిబద్ధత కలిగిన అధికారి, అతని సర్వీసెస్ మిస్ అయిన పక్షంలో ప్రజాసేవకు ఆటంకం కలుగుతుంది అని చెప్పని ఎవరైనా అధికారి విషయంలో భావించి ఆ విధమైన వెసులుబాటు పొందిన పక్షంలో ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించి ఒక రకంగా మీడియా సమక్షంలోనే అవమానకర వ్యాఖ్యలు చేసే ఆ స్థాయి ధిక్కార ధోరణి ప్రదర్శించే అధికారికి సర్వీసుని పొడిగించి మరీ అతని సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. మరి అతని ధిక్కార ధోరణి గురించి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయనకి రాంగ్ ఫీడింగ్ వెళ్తుందా అని అంటే, మనకన్నా ఆయనకి ఆ అధికారులతోటి సుదీర్ఘ అసోసియేషన్ ఉంది. 1995 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారితో వివిధ సందర్భాల్లో ఏదో ఒక హోదాల్లో ఈ అధికారులందరూ కలిసి పనిచేసిన వాళ్ళు. ఏ అధికారి సమర్థుడు, ఏ అధికారి ధిక్కార ధోరణి ఉంటుంది, ఏ అధికారి అసమర్థుడు, ఏ అధికారి అవినీతిపరుడు అనేది మనందరికన్నా ఆయనకే స్పష్టత ఉండాలి. మరి మనందరం ప్రతిరోజు ఆ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వం. కానీ ప్రతిరోజు పాలకుడుగా ఆ అధికారులతోటి అధికారంలో ఉన్న రోజు, ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా ఏ అధికారి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది నాయకులకే స్పష్టత ఉంటుంది. అటువంటిది వాళ్ళ డిఓపిటి రూల్స్కి విరుద్ధంగా సర్వీస్ పొడిగించడం అని అంటే ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇక్కడే ఇంకొక పోలిక కూడా టీడీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వ్యక్తమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 5 సంవత్సరాల పాటు తీవ్ర వేధింపులకు గురై అవమాన భారాన్ని ఎదుర్కొని, చెయ్యని తప్పుకి నేరారోపణలు ఎదుర్కొని, రీసెంట్గా ఆయన మీద ఉన్న అభియోగాలు కూడా ఉపసంహరింపబడ్డ ఏబి వెంకటేశ్వరరావు గారు
ఈ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే 12 రోజుల ముందు వారు పదవి విరమణ చేశారు. మరి వారి సర్వీసును పొడిగించే ప్రయత్నం చేయటము లేదు, సాంకేతికంగా పొడిగించడానికి ఆస్కారం లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి చేత బాధితుడిగా మారి వేధింపులు అవమానాలు ఎదుర్కొని చెయ్యని తప్పుకి సంజాషులు ఇచ్చుకుంటూ సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఏబి వెంకటేశ్వర గారిని ఏదో ఒక రూపంలో అకామిడేట్ చేయాలి కదా, వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం జరగాలి కదా. అటువంటి నిబద్ధత కలిగి చిత్తశుద్ధి కలిగి పోరాటతత్వం ప్రదర్శించిన అధికారి పట్లేమో ఇంకా ఇప్పటికీ వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని మీడియా సమక్షంలో అవమానపరిచే వ్యాఖ్యలు చేసిన బుడితి రాజశేఖర్ వంటి వాళ్ళని మాత్రం ఇవాళ ఈ కీలకమైన పదవుల్లో మళ్ళీ తిరిగి రిటైర్ అయినా కూడా వాళ్ళ సేవలే దిక్కు అన్నట్టుగా, ఇంకెంతకన్నా అధికారులు దొరకడు అన్నట్టుగా అతనికి మాత్రం ఆ యోగ్యత కల్పించడం అనేది చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడినంటున్నారు, వాస్తవమే. ఇక్కడ కక్ష సాధింపు ఎవరు అడిగారు? అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయటం కూడా పాలకుడి విదే కదా. మరి ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఎందుకని ప్రభుత్వం ఇప్పటికీ పరిగణలోకి తీసుకోలేదనే విషయంలో ఖచ్చితంగా పాలకులు సంజాషి ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఎందుకు ఏబి వెంకటేశ్వర గారు టార్గెట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కారణంగా, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయుడనే ఏకైక కారణంతో మరి తాను చెయ్యని తప్పుకు కూడా తాను బలిపశువుగా మారిన ఒక అధికారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పేరెత్తితేనే ఎగిరెగిరి గంతులేసిన బుడితి రాజశేఖరం మీడియా సమక్షంలో దూషించి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో 2019 ఎన్నికలకు ముందు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కరువు అంశం మీద సమీక్ష చేయడానికి అధికారులతో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ సమీక్షా సమావేశం నిర్వహించే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. ఎన్నికలు జరగలా, ఆయన ఇంకా అప్పటికి ఓటంపాలు కాల. పోనీ ఓటంపాలయ్యి కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టేలోపు ఆయన్ని సమీక్షా సమావేశానికి హాజరు కాలేదంటే అర్థం ఉంది. కానీ ఎన్నికలకు ముందు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సందర్భంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న కారణంగా అధికారులతో సమీక్షా సమావేశం జరపకూడదని ఎక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కాదు అది, సమీక్షా సమావేశం జరపడం అనేది. ఆ సమావేశానికి పిలిస్తే ఆ రోజు నోవాటెల్లో కొంతమంది అధికారులు సమావేశం అయ్యి చంద్రబాబు నాయుడు గారి సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. వాళ్ళలో కీలకం ఇతనే. అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిన అధికారుల్లో కీలక వ్యక్తి ఇతను. అంత ధిక్కార ధోరణి ప్రదర్శించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్ళడా? అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది కదా ఈయన ఓడిపోబోతున్నాడు అని చెప్పని, ఏంట్లే ఈయన సమావేశానికి మనం హాజరయ్యేదే అనే ఒక ధిక్కార ధోరణి. అటువంటి అధికారి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మాత్రం వీర విధేయుడిగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు, కానీ ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది స్పష్టమవుతూ ఉంది. అంటే ఇది వన్ సైడ్ లవ్. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటమే తప్ప అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో అతను మాత్రం చంద్రబాబు నాయుడు గారి పట్ల వివక్షత ప్రదర్శించాడు. అధికారిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ఏదైనా ముఖ్యమంత్రితోటి పరిపాలనాపరమైన వ్యవహారాలు ఏదైనా అంతర్గత విభేదాలుంటే వాటిని బిహైండ్ ది క్లోజ్డ్ డోర్ 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. వాటిని మీడియాకి ఎక్కి మీడియా దగ్గర ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేసి ఇవాళ అటువంటి అధికారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సర్వీస్ పొడిగించే ఆదేశాలు ఇచ్చి ఇవాళ మేబీ ప్రభుత్వ వాదన ప్రకారం అంటే అధికారుల కొరత ఉంది కాబట్టి, అధికారుల కొరత ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయాలి, అధికారులని కేటాయింపు చేసుకోవాలి.
లేదు మీ పట్ల లాయల్టీ ప్రదర్శించిన అంకిత భావంతో ఉన్న ఉద్యోగుల్ని మీరు సర్వీస్ పొడిగించిన అర్థం ఉంది. ఒక పక్కేమో ఏబి వెంకటేశ్వరరావు గారు వంటి వాళ్ళేమో ఇప్పటికీ సరైన గుర్తింపు గౌరవానికి నోచుకోవట్లా. ఆయన సర్వీసులో అత్యంత కీలకమైన 5 సంవత్సరాలు ఏ అధికారికైనా చిట్టచివరి 5 సంవత్సరాలు, ఏ ఉద్యోగికైనా సరే చిట్టచివరి 5 సంవత్సరాలు పదోన్నతులు. అంటే ఒక గుమస్తగా చేరిన అతనైనా మేనేజర్గా రిటైర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ మేనేజర్గా ప్రమోషన్ తీసుకునే సందర్భంలో అతను ఆ సర్వీస్ నుంచి తప్పించేస్తే చాలా విలువైన 5 సంవత్సరాల కాలాన్ని కోల్పోయాడు ఆయన ఏబి వెంకటేశ్వర గారు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివరణ ఇవ్వాలి. ఎందుకు ఈ రాజశేఖర్ వంటి వాళ్ళకి ఈ విధమైన పదోన్నతులు కల్పించి సర్వీసులు పొడిగించి అటువంటి వాళ్ళకి ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు? ఏబి వెంకటేశ్వరరావు వంటి వారు ఎందుకు ఇవాళ కనీసం వాళ్ళకి దక్కాల్సిన కనీస మాత్రపు గౌరవ మర్యాదలు కూడా నోచుకోలేకపోతా ఉన్నారు? ఈ విషయంలో ఖచ్చితమైన ఆక్షేపణ శ్రేణుల నుంచి వ్యక్తమవుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆక్షేపణ వ్యక్తమైన పరిస్థితి చేయదాటిపోయింది అనుకోవచ్చు. మరి సర్వీసు పొడిగించారు బుడితి రాజశేఖర్ని. ఇప్పుడు ఒకసారి సర్వీస్ పొడిగించిన తర్వాత మళ్ళీ ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన్ని మళ్ళీ తప్పియటం అనేది సాధ్యం కాదు. అది ముఖ్యమంత్రి ఇంటిగ్రిటీకి సంబంధించిన వ్యవహారం అది. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు వంటి వాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా దాన్ని ఎలాగో చేయదాటిపోయింది. కనీసం ఈ పనైనా చేయాల్సిన ఇదైనా చేయాలి కదా. ఇవాళ సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారి, ఏ అధికారి వ్యవహార శైలి ఏంటి అనేది ఒక స్పష్టత ఉన్న అధికారి ఆయన. వాస్తవంగా ప్రభుత్వం తాను చేయాలనుకుంటున్న చాలా పనులని, అంటే శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్న చాలా డిమాండ్లని సమర్థంగా పరిష్కరించి ప్రభుత్వానికి చాలా భారం తగ్గించగలిగే అధికారి ఆయన. ఆయన్ని సలహాదారుడిగానో ఇంకొక రూపంగానో ఆయనకున్న అనుభవాన్ని వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. తీసుకోవాల్సింది ఒక రాజకీయపరమైన నిర్ణయమే. ఆ నిర్ణయం ఎందుకంటే రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పాలకుల చేతిలో. ఒక నిర్ణయం వాళ్ళు చేస్తే ప్రాణం పెట్టి పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. వ్యక్తిగతంగా కూడా మేము చాలా సందర్భాల్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఆయన ఆ హ్యూమిలేషన్ని హ్యాండిల్ చేసిన తీరు చాలా స్ఫూర్తిదాయకం. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎదురైన అవమానకర పరిస్థితులు, చెయ్యని తప్పుకి మోపబడ్డ నిందారోపణలు, నమోదైన కేసులు, అటువంటి తన కెరీర్ నష్టపోతూ కూడా అంత సుదీర్ఘకాలం ఒక ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేయటం, ఆ న్యాయ పోరాటంలో నెగ్గటం అని అంటే వ్యవస్థలతో ఢీ కొట్టిన పోరాట తత్వం ఆయన దగ్గర ఉంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అటువంటి అధికారికి న్యాయమైన అవకాశం, గుర్తింపు, గౌరవం కల్పించాలి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసైనా సరే ఈ రాజశేఖర్ బాబు లాంటి ఇటువంటి అంశాలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మరొక అయోగ్యులకి అవకాశం కల్పించకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో మీ సహచరుడిగా ముద్రపడ్డ పాపానికి, మీకు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారన్న ఒక్క నిందకి, మీ సామాజిక వర్గీయుడు అన్న ఒకే ఒక కారణానికి ఇవాళ ఆయన చెయ్యని తప్పుకు బలైపోయినప్పుడు కనీసం మీరైనా సరే ఆయనకి న్యాయం చేయాలి తప్ప మీరు కూడా దూరం పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ పట్ల లాయల్టీ ప్రదర్శించే వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అది మీకు శ్రేయస్కరం కాదు. ఖచ్చితంగా దీర్ఘకాలికంగా రాజకీయాలు చేయాలనుకున్న, పరిపాలన చేయాలనుకున్న నాయకులు, సమర్థులైన అధికారుల సేవలు కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయి. మనం ప్రభుత్వం కొన్ని అంశాలు ఎలా పునరాలోచన చేయాలని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడుకున్నామో, న్యాయస్థానాలు కూడా కొన్ని అంశాల్లో పునరాలోచన చేయాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే బోరగడ్డ అనిల్ వంటి వాళ్ళని నా ప్రత్యక్ష ఉదాహరణ. కరెక్ట్ మాటలు మాట్లాడారు, న్యాయస్థానం కూడా కరెక్ట్ సరైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కానీ చాలామంది పట్ల అలా కోర్టుకి అప్రోచ్ అవ్వగానే వెంటనే రిలీఫ్లు దొరికేయటం, సోమవారం వరకు అరెస్ట్ వద్దు, మంగళవారం వరకు అరెస్ట్ వద్దు, వచ్చే నెల 10వ తారీఖు వరకు అరెస్ట్ వద్దు, వచ్చే నెల ఆఖరి వరకు అరెస్ట్ వద్దు అని చెప్పేసి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళటం, మళ్ళీ ఆ తర్వాత ముందస్తు బెయిళ్ళు. అసలు తీవ్రమైన నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు కనీసం
అరెస్టులు కాకుండా ముందస్తు బయళ్లతోటి హ్యాపీగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకో న్యాయస్థానాలు కొంత ఎక్కడో కొన్ని అంశాల్లో పునరాలోచన చెయ్యాలేమో అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు బోరుగడ్డ అనిలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ముఖ్యంగా అతను వాడిన భాష అత్యంత జుగుసాకరమైన భాషతోటి వయసు తారతమ్యాలు పాటించకుండా ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చాలా హీనమైన సంస్కారహీనపు భాషతోటి విరుచుకుపడ్డాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎవరి మనసులు ఎంత గాయపడ్డా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అతను అమలు చేస్తున్నాడు కాబట్టి అతను చేసింది నేరం అని చెప్పని కూడా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణలోకి తీసుకోవాలా. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఈ తప్పుడు ప్రవర్తన మీద వరుసగా కేసులు నమోదైనవి, అతని మీద విచారణ జరిగింది, అరెస్ట్ చేశారు. ఇప్పుడు పదే పదే కోర్టు విచారణకు హాజరవుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఏ కేసులో అక్యూజ్డ్ అయిన వాళ్ళకైనా సరే బెయిల్ పొందే హక్కు ఉంటుంది కాబట్టి ఆ బెయిల్ పిటిషను అతను ఫైల్ చేసుకున్నాడు. ఆ ఫైల్ చేసుకున్న సందర్భంగా నిన్న గౌరవ హైకోర్టు ఈ అనిల్ వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి సంస్కారహీనపు భాష వాడేవాళ్ళు ఇంకా కొన్నాళ్ళు జైల్లోనే ఉండాలి అంటూ అతని బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారు. ఎస్, సమాజం ఏం కోరుకుంటుందో, పౌర సమాజం ఈ బోరుగడ్డ అనిల్ వల్ల బాధితులుగా మారిన బాధితులు ఏం కోరుకుంటున్నారో వారికి అనుకూలంగా గౌరవ హైకోర్టు స్పందించింది. ఇటువంటి సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించే వాళ్ళకి జైలు మాత్రమే గమ్యస్థానం, వాళ్ళు సాధారణ సమాజంలో నివసించడానికి కూడా యోగ్యులు కాదు అని చెప్పని మనలాంటి వాళ్ళందరం ఏది ఫీల్ అవుతూ ఉంటామో దాన్ని ఎండార్స్ చేస్తూనే నిన్న గౌరవ హైకోర్టు కూడా స్పందించడం జరిగింది. అందరం కూడా నిన్న గౌరవ హైకోర్టు ఆ స్పందన పట్ల స్వాగతం తెలిపాం, మనందరం కూడా స్వాగతించాం. అయితే ఇక్కడ మరి ఇదే విధమైన వ్యవహార శైలి కనపరుస్తున్న చాలామంది చాలా సునాయాసంగా వారికి మాత్రం వెసులుబాటు తగ్గుతూ ఉంది. నిన్నగాక మొన్న పొన్నూరు ఎక్స్ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలార్ రోసే గారు, ఇతను ప్రస్తుత పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారి కుమార్తెల గురించి మార్ఫింగ్ ఫోటోలతోటి సోషల్ మీడియాలో జుగుసాకరమైన ప్రచారానికి బాధ్యుడు అని చెప్పని కేసు నమోదైంది. వాస్తవంగా పోస్ట్ చేసింది వేరే వ్యక్తి, ఆ గ్రూప్కి కిలార్ రోసే గారు అడ్మిన్గా ఉన్నాడు. ఆ పోస్ట్ చేసిన అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే అతను కిలార్ రోసే గారు చెబితేనే నేను ఈ పోస్ట్ పెట్టానని చెప్పాడు. ఆ రోజు ధూళిపాల నరేంద్ర గారికి రాజకీయ ప్రత్యర్థి, 2019 ఎన్నికల్లో వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా పొన్నూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. అప్పటికి శాసనసభ్యుడిగా ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా కిలార్ రోసే గారు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన కిలార్ రోసే గారు శాసనసభ్యుడయ్యాడు, ధూళిపాల నరేంద్ర గారు మాజీ శాసనసభ్యుడయ్యాడు. ఎన్నికలలో పోటీ చేసిన ప్రత్యర్థులు అయిన మాత్రాన వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జుగుసాకరమైన పోస్టులు పెట్టడం అనేది ఆక్షేపణీయం. ఆ పోస్ట్ పెట్టిన అతను రోసే గారు చెప్తే నేను ఈ పోస్ట్ పెట్టానంటున్నాడు. ఆ గ్రూప్కి అడ్మిన్ కూడా రోసే గారే ఉన్నారు. ఖచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత రోసే గారి మీద ఉంది. వాళ్ళ అతను అసత్యాలు చెప్తున్నాడు, నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరిని ఆ విధంగా ప్రోత్సహించలేదు, ఆ విధమైన వ్యక్తిత్వాలకు నేను పాల్పడలేదు అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పోలీసుల విచారణకే హాజరయ్యాడు. హాజరైన తర్వాత కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు. గౌరవ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. ఇక్కడే ఇంకా కొంతమంది విషయంలో కూడా ఇదే విధమైన సోషల్ మీడియా ట్రోలింగ్ల గురించి, వ్యక్తిత్వానికి పాల్పడ్డ వ్యక్తుల గురించి, ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి మొత్తం వైసీపీ సోషల్ మీడియాకి అతనే ఇన్ఛార్జిగా చేలమనయ్యాడు.
వైసీపీ సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో తమ ప్రత్యర్థి రాజకీయ పక్షాలకి సంబంధించిన నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, కుటుంబాల్లో ఉన్న మహిళలను కూడా వేధింపులకు గురి చేస్తూ ఉంటే, ట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా ఏం చేతకి అతను బాధ్యుడు. పైగా ఈ విధమైన పోస్టులు పెట్టిన వాళ్ళని విచారిస్తే భార్గవరెడ్డి ఆదేశాలతోటే మేము ఈ పోస్టులు పెట్టామని చెప్పని వాళ్ళు వాంగ్మూలం ఇస్తూ ఉన్నారు. అటువంటప్పుడు మరి నేరం చేసిన వాడే కాదు, నేరాన్ని ప్రోత్సహించిన వాడు కూడా చట్టం ముందు దోషే. ఇక్కడ నేరం చేసిన వాళ్ళు పలానా వారి ఆదేశాలతో మేము ఈ నేరం చేశామని చెప్పని చెప్తా ఉన్నప్పుడు అటువంటి ఆదేశాలు ఇచ్చిన సజ్జల భార్గవరెడ్డికి మాత్రం గౌరవ హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు వెసులుబాటు దక్కుతూ ఉంది. ఇక్కడే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి అంటే, న్యాయస్థానాలు కూడా బోరుగడ్డ అనిల్ విషయంలో ఏ విధమైన వైఖరి ప్రదర్శించారో అదే వైఖరి మిగిలిన అందరు నాయకుల విషయంలో కూడా ప్రదర్శించాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన గౌరవ న్యాయస్థానాలు కూడా వైసీపీ సోషల్ మీడియా దెబ్బకి బాధితులుగా మారిన వాళ్ళే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అన్న పాపానికి గౌరవ హైకోర్టు న్యాయమూర్తులను కూడా అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో బెదిరిస్తూ, దూషిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. చివరికి గౌరవ హైకోర్టు రిజిస్ట్రారు స్వయంగా కంప్లైంట్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదు మీద చాలా పేలవ స్పందన ప్రదర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ హైకోర్టు గత్యంతరం లేని స్థితిలో సిబిఐ విచారణకు ఆదేశించి సిబిఐ విచారణ ద్వారా ఆ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు గౌరవ హైకోర్టుకు కూడా సహాయ నిరాకరణ చేశారు. అటువంటి బాధితులుగా ఉన్న గౌరవ హైకోర్టు కన్నా, హైకోర్టు న్యాయమూర్తుల కన్నా ఆ పెయిన్ ఇంకా వేరే ఇంకెవరికో ప్రత్యేకంగా చెప్పవసరలా. వాళ్ళకి అది స్పష్టంగా అవగాహన, అనుభవపూర్వకంగా తెలుసు. మరి అంతటి అనుభవపూర్వకంగా తెలుసున్న గౌరవ హైకోర్టు ధర్మాసనాలు ఇటువంటి కొందరికి మాత్రం వెసులుబాట్లు కల్పించడం, బోరుగడ్డ అనిల్ విషయంలో కాఠిన్యం ప్రదర్శించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇదే విధమైన కాఠిన్యం అందరి విషయంలో కూడా ప్రదర్శించాలి. ఖచ్చితంగా ఎవరికి ఆ విధమైన వెసులుబాటు కల్పించాల్సిన నెస్టీ లేదు. కొంతమంది మీద సెలెక్టివ్గా చర్యలు, ఇంకొందరి విషయంలో సెలెక్టివ్గా వాళ్ళకి రిలాక్సేషన్స్ అనేది గౌరవ హైకోర్టు గౌరవాన్ని తగ్గిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గౌరవ హైకోర్టు ఖచ్చితమైన ఒకే విధానాన్ని అందరి విషయంలో కూడా అమలు చేస్తారని చెప్పని, ఇవాళ బోరుగడ్డ అనిల్ విషయంలో ఏ విధానాన్ని ఎంచుకున్నారో అదే విధమైన విధానాన్ని ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా దాన్ని వర్తింపజేస్తారని చెప్పని ఆశిద్దాం. ఖచ్చితంగా సార్. ఇక లాస్ట్గా మనం మాట్లాడాల్సింది బ్రీఫ్గా, ఒక పక్క సజ్జల సోదరులు కలిసి 42 ఎకరాలు అని చెప్పేసి నిన్న వచ్చింది, కాదు 52 వరకు వెళ్ళిపోయిందని చెప్పేసి అటవీ భూమి, కడపకు దగ్గరలో ఉన్నటువంటి అటవీ భూముల్ని కబ్జా చేసి మరీ అక్కడ పండ్ల తోటలు పెంచేసి రకరకాలుగా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టేసి నానా హంగామా చేస్తున్నారని చెప్పేసి వచ్చింది. ఈరోజు తాజా వార్తా కథనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముద్దుగా పిలుచుకునే సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి 4 ఏళ్ల పదవీ కాలంలో టీటీడీ చైర్మన్గా 4 లక్షల బ్రేక్ దర్శనాలు ఇప్పించాడు, మొత్తం దోచుకు తిన్నారని చెప్పేసి వార్తా కథనం. ఎలా చూడాలి ఈ రెండు అంశాలని? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే, పదవి బాధ్యతలు చేపట్టిన రోజు సాయంత్రమే చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఒక వింత పరిస్థితి ఎదురైంది. అంటే మొదటి నుంచి ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమవుతూ రాజకీయాన్ని కొనసాగించిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అలవాటైన బ్యారికేడింగ్ వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశారు. తిరుమల కొండ మీద చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా బ్యారికేడ్లు కట్టారు. అది చూసిన చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలి, నా పర్యటనలో ప్రజలతో కలవని ఈ బ్యారికేడింగ్ వ్యవస్థ ఉండటానికి వీల్లేదు, నేను ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని, ప్రజలకి నాకు మధ్య ఈ అంతరాలు సృష్టించొద్దు అని చెప్పని వారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అన్ని వ్యవస్థలు విధ్వంసమని,
అన్ని వ్యవస్థలతో పాటుగా తిరుమల శ్రీవారి ఆలయ వ్యవస్థ కూడా మరింతగా విధ్వంసమైంది. మా ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి పునర్నిర్మాణ దిశగా అడుగులేస్తుంది. అటువంటి ప్రక్షాళన తిరుమల కొండ నుంచే బిగించేస్తాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజాస్వామ్యం అనేది ఒక నేతి బీరకాయలు నెయ్యి చందంగా తయారైంది కాబట్టి ఖచ్చితమైన అసలు సిసల ప్రజాస్వామ్యాన్ని మేము ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. ప్రక్షాళన తిరుమల నుంచే బిగించేస్తామని చెప్పారు. అదే మాట కట్టుబడి విజిలెన్స్ విచారణ చేయించారు తిరుమల కొండ మీద గత 5 సంవత్సరాల పాలనా హయాంలో ఏమేమి ఉల్లంఘనలు జరిగాయని చెప్పని. ఇప్పుడు రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ అయిన నేపథ్యంలో విస్తుగొలిపే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పాలకులు మారారు, పాలక మండళ్ళు మారినాయి, కానీ రికార్డ్స్ అక్కడే ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఆ రికార్డులని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే తేటతలమైంది ఏంటి అంటే ఆన్ అండ్ యావరేజ్ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న 4 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి 1,00,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు, అలాగే 300 రూపాయలది సుపథం అంటారు శేఖర దర్శనం అవి అంటే ఓవరాల్గా ఒక్కొక్క రోజుకి 273-74 మందికి చైర్మన్ గారి డిస్క్రిప్షన్ మీదకే దర్శనం కల్పించారు. బ్రేక్ దర్శనాలు 270, ఇవి శీఘ్రం 2-3 వేలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక అంశం అయితే తెలుస్తోంది. శీఘ్ర దర్శనాలు అయితే 2-3 వేలు పర్ డే. అదే ఇది 270, అది ఏకంగా 2-3 వేలు. 2-3 వేలు ఆ లెక్క తీసుకుంటే ఇంకా బోలెడ్ అవుద్దాం. అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 10-11 లక్షల మందికి. అందుకనేనా ఈ తిరుమల లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీని ఆపమని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు అనుకుంటా. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఈ దర్శనాలకి కేటాయింపుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, కానీ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటే అక్కడ అన్నదానానికి కానీ ప్రసాదాలకి కానీ టీటీడీ ద్వారా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో కూడా చాలా అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పని. మనం కల్తీ నెయ్యి అంశం సందర్భంగానే చాలా వివరాలు విన్నాం. ఎందుకంటే అప్పటి వరకు బెస్ట్ క్వాలిటీ నెయ్యి అందిస్తున్న నందిని కర్ణాటకకి సంబంధించిన కోఆపరేటివ్ ఫెడరేషన్ నందిని వాళ్ళని తప్పించి వీలైనంత తక్కువ ధరకి ఆఫర్ చేసిన సంస్థకి టెండర్లు కట్టబెట్టారు. ఈ టెండర్లు కట్టబెట్టే ప్రాసెస్లో కూడా బోర్డు ద్వారా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనవి. 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది సరఫరా చేసే సంస్థకి, అలాగే రోజుకి 2.5 లక్షల లీటర్ల మిల్క్ని ప్రొడ్యూస్ చేయగలిగే అంతటి డైరీ ఉండాలి. ఎందుకంటే టన్నుల కొద్దీ ఆవు నెయ్యి తిరుమల శ్రీవారికి సరఫరా చేయాలి అని అంటే అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటేషన్ ఉండాలి, ఆ మిల్క్ ప్రాసెసింగ్ డైరీస్ ఉండాలి. ఇవేమీ లేకుండా నెయ్యి సప్లై చేస్తామని చెప్పని ముందుకు వస్తే అది నెయ్యా, కృత్రిమంగా తయారు చేయబడ్డ కెమికలా? కాబట్టి ఇక్కడ 100కి 100 చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఆ టెండర్ ప్రక్రియ సందర్భంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని 1 సంవత్సరానికి కుదించారు. సహజంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ సరఫరా చేయాలి అని అంటే వీళ్ళు వచ్చి 3 సరిపోదు 5 సంవత్సరాలు అని అంటే తిరుమల శ్రీవారి సన్నిధిలో సరఫరా చేసే మెటీరియల్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కాంప్రమైజ్ అవ్వని నిర్ణయం తీసుకున్నారని చెప్పని మనం కూడా ఆశిస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, కాంప్రమైజ్ అయిపోయి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని 1 సంవత్సరం చేశారు. అలాగే 2.5 లక్షల టన్నుల 2.5 లక్షల లీటర్లు పర్ డే మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్న డైరీని నిర్వహించిన సంస్థే టెండర్లో పాల్గొనాలి, సరఫరా చేయాలి అని అంటే అసలు ఆ క్లాజే తీసేశారు. అలాగే దూరాభారం కూడా తగ్గించినట్టున్నారు, ఇది ఇంకా పెంచారు, ఎంత దూరం నుంచి అని తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఆ చుట్టుపక్కల ఉన్న దాన్ని అనే నిబంధన కూడా మార్చేసి ఇంకా దూరం పెంచేశారు. దాంతో ఏమైపోయిందంటే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యారు.
ధర అంటే తిరుమల శ్రీవారు బాబాబు మేము ఈ ధర పెట్టి కొనుక్కోలేము, మీరు నాకు తక్కువ రేటుకి తీసుకొచ్చే ప్రసాదం చేయండి అని చెప్పని శ్రీవారే వీళ్ళకి చెప్పినట్టుగా ఫీల్ అయిపోయి తిరుమల శ్రీవారి దగ్గర నాణ్యత విషయంలో రాజీపడి ధర విషయంలో కక్కుర్తిపడి తక్కువ నాణ్యత ఉన్న నెయ్యి సరఫరా చేశారు అని చెప్పని విజిలెన్స్ విచారణ జరిగింది. ఇప్పుడు సిబిఐ ముందు స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ తోటి విచారణ చేస్తే వీళ్ళే వెళ్ళి పడుకోనున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ విచారణ ఆఫ్ చేయమన్న తర్వాత గౌరవ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ అలాగే ఆ రంగ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం కలిసి విచారణ చేస్తారు అని చెప్పని ఒక స్పెషల్ అధికారుల కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఇవాళ విచారణ జరిపిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన టీటీడీ చైర్మన్గా పదవి బాధ్యతను నిర్వహించింది తన ఇష్టరీతిన, అంటే శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే మెటీరియల్ విషయంలోనేమో క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారు, అలాగే తిరుమల శ్రీవారి సన్నిధికి దర్శనానికి వచ్చే భక్తులకి ఈ కేటాయింపుల విషయంలో కూడా ఇష్టరీతిన, అంటే ఒక పరిమితి ఉంటుంది, సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ఇవ్వాలి. కానీ ఒక్కొక్క సంవత్సరానికి 1,00,000 మందికి దర్శనాలు కల్పించారు అని అంటే బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకుంటారో అంతమందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చారు సంవత్సరానికి. 100% ఇది ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఆయన హయాంలో ఇంజనీరింగ్ పనులు కేటాయింపులు చేశారు. ఇది మరింత ఆక్షేపణీయమైన వ్యవహారం. ఎందుకంటే శ్రీవారి బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో అంటే సంవత్సరానికి 20% 25% ఇంజనీరింగ్ పనుల మీద కేటాయింపులు చేసి కొత్త నిర్మాణాలు టేకప్ చేయటం కానీ పాత వాటికి మరమ్మతులు కానీ ఇటువంటి ఫెసిలిటేషన్ ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా, తర్వాత రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా, ధర్మారెడ్డి గారు మాత్రం ఫిక్స్డ్. అంటే అటు వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయనే టీటీడీ ఈఓ. వాస్తవంగా ఆయన ఐఏఎస్ అధికారి కాదు, డిఫెన్స్ ఎస్టేట్ అధికారి. ఎస్టేట్ అధికారిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విచిత్ర పరిస్థితి ఏంటి అంటే, ఇందాక మనం బుడితి రాజశేఖర్ విషయంలో మాట్లాడుకున్నట్టుగానే ఈయన విషయంలో కూడా కేంద్ర సర్వీస్ నుంచి డెప్యుటేషన్ మీద వస్తే అది లాకింగ్ పీరియడ్ 6 ఏళ్ళు. 6 ఏళ్ళు దాటితే వాళ్ళు వాళ్ళ సొంత సర్వీస్కి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఒక్క ధర్మారెడ్డి విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అతనికి 6 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయినా కూడా ఇతని సర్వీసెస్సే కావాలి మాకు అంటే, ఇక ధర్మారెడ్డి చేత తప్ప తిరుమల శ్రీవారి కైంకర్యాలు చేయించుకోవడానికి సిద్ధపడినట్టుగా, ధర్మారెడ్డిని పంపిస్తే శ్రీవారు అలిగినట్టుగా, ధర్మారెడ్డితో మాత్రమే ఈ కార్యాలయాలన్నీ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహణ జరుగుతాయన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే యోగ్యుడు లేడు అని చెప్పని మీరు ఇతనికి డెప్యుటేషన్కి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడవగా అదేంటి 6 సంవత్సరాల కాలపరిమితి దాటిపోయింది, అతను మా అధికారి, మళ్ళీ తిరిగి మా సర్వీసులోకి వచ్చేయాలి అని చెప్పనే కండిషన్ పెట్టకుండా 6 సంవత్సరాల కాలపరిమితిని మరొకసారి ఎక్స్టెండ్ చేసి అతనుగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వరకు అతనికి ఆ ఎక్స్టెన్షన్ కొనసాగించారు. మరి కొనసాగించారు. తర్వాత తేలింది ఏంటంటే స్వామి భక్తి ప్రదర్శన, శ్రీవారి భక్తి ప్రదర్శన కాదు, పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భక్తి ప్రదర్శన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము చైర్మన్లు అయ్యాం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము ఈవోలు అయ్యాం అని చెప్పని వాళ్ళు వెంకటేశ్వర సుప్రభాతం పాడటం వాళ్ళకు వచ్చారాదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి సుప్రభాతం మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా ఇది సామాన్య సగటు భక్తుడి మనోభావాలని ఈ వార్తలన్నీ వింటుంటే అలా మనోగతం స్పష్టమవుతూ ఉంది. చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా విజిలెన్స్ నివేదిక ద్వారా చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించాలి. వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారించాల్సిన అవసరం ఉంది.
వాళ్ళ పాత్ర నిర్ధారణ జరిగితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, జైలుకి కూడా పంపించాల్సిన అవసరం ఉంటుంది.